విజయారీ క్షత్రి గారు, ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటి? మీకు కమిషన్ని, అసలు కమిషనే నా మీద వద్దు, కమిషన్కే నేను హాజరుగాను, కమిషన్ని కొట్టేయండి అని కేసీఆర్ గారు అన్నాడు. ఒకటి, ఈయన్ని తీసేయండి, ఈయన బయాస్డ్గా ఉన్నాడు అనడం కరెక్టే. ఆయన బయాస్డ్గా ఉన్నాడు అని సుప్రీంకోర్టుకు కూడా అనిపించినప్పుడు ఆయన్ని పక్కన పెట్టండి అనే వాదన సమంజసమైంది. ఈ దేశంలో అనేకమైన కమిషన్లు మారుతూనే వచ్చారు, అది పెద్ద పాయింట్ కాదు. అయితే ఇక్కడ నా మీద అసలు కమిషనే వద్దు అనే దాన్ని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయితే దీంట్లో మొట్టమొదటిగా ఏంటంటే, నిన్నటి విషయంలో ప్రజాస్వామ్యంలో రాజ్యాంగం గెలిచింది అని మనం నమ్మాలి. వాదోపవాదాలు ఏవి ఉన్నా, జడ్జిమెంట్ ఏది వచ్చినా కూడా నిన్నటి అంటే 2 పాయింట్ ఇష్యూలలో అంటే ఈ కమిషను అనేది, ఈ కమిషన్కి అర్హత లేదు అనే పాయింట్ అండి. అక్కడ ఈ కమిషన్కు అర్హత లేదు అనేది ఎందుకు అర్హత లేదు అని అంటే, 2 ప్రభుత్వాల మధ్యలో జరిగినటువంటి గవర్నమెంట్ ఒప్పందం ఏదైతే ఉందో, అగ్రిమెంట్ ఉంది చూడండి. ఒక స్టేట్ కమిషను రెండో స్టేటును క్వశ్చన్ చేయగలదా? మీరు ఆలోచించండి. ఈరోజు అనుకుందాం, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఇచ్చినటువంటి దాన్ని మనం స్వీకరిస్తాము. బట్ లేదు, ఇక్కడ ప్రధానమైన అసెంబ్లీలో జరిగిన చర్చలో జగదీశ్వర్ రెడ్డి గారే కమిషన్ వేయండి, ఎంక్వైరీ చేయండి, మీరు ఇట్లా మాట్లాడడం కాదు, మా మీద అభియోగాలు వేయడం కాదు, కమిషన్ వేయండి అని ఆయన పట్టుబట్టిన విషయాన్ని మనం మర్చిపోద్దు. అక్కడనే రేవంత్ రెడ్డి గారు పప్పులో కాలేశారు. జగదీశ్వర్ రెడ్డి గారు కోపతాపంలో జరుగుతున్న సందర్భంలో ఒకరినొకరు, అది సభ, అంతర్గత సభ, అది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది. ప్రజా సమస్యలు ఎవరైనా మాట్లాడతారు, ఆల్ పార్టీస్ వాళ్ళ వేలో మాట్లాడతారు, అందరూ ఒకే రకంగా మాట్లాడరు, వాళ్ళ వేలో మాట్లాడతారు. దానికి పార్టీకి సంబంధం లేదంటారా? అన్నప్పుడు కాదు, పార్టీకి సంబంధం ఉంటుంది, పార్టీల సంబంధం ఉంటుంది. కానీ ఒక్కొక్క నాయకుడు ఒక్కొక్క రకంగా మాట్లాడతారు. కాబట్టి ఆయన ఏ విధంగా మాట్లాడినా దాన్ని సమ్మతంగా తీసుకొని ఈ తొందరపాటు చర్య, ఈ కనీస అవగాహన ఉండాలండి. సీఎం గారికి ఎవరు నిజంగా అడ్వైజర్స్ ఎవరున్నారు? రేవంత్ రెడ్డి గారిని పక్కదారి పట్టిస్తున్నారా? లేదు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి నిజంగానే ఈ కీర్తి ప్రతిష్టలు పోవాలని అనుకుంటారా? మాకు అర్థం కాదు. కానీ వెనక ఎవరు పనిచేస్తుండ్రో ఇది ఇమ్యాచ్యూరిటీ డిసిషన్ అండి. ఎందుకంటే ఒక కమిషన్, ఒక రాష్ట్ర కమిషన్ ఇంకో రాష్ట్ర ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయలేదండి. అందుకోసమే మరి కేసీఆర్ గారు ఆ పాయింట్ని లేవనెత్తింది. సాగర్ గారు అర్హత లేదు ఈ కమిషన్కు. కాబట్టి అయినా సాగర్ గారు ఒక్కసారి ప్రభుత్వానికి లేదు, కమిషన్ వేసే హక్కు ఉందా లేదా? ప్రభుత్వానికి కమిషన్ వేసే హక్కు ఉందా? అసలు కమిషనే నా మీద వద్దు అనే అవకాశం ఉందా? గౌరవిస్తుంది.